ఇందులో స్టీరింగ్ పెట్టలేదు. ఇదొక ఇంపోర్టెడ్ కార్. ఇందులో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. రైట్ లో కాదు, లెఫ్ట్. అరే నువ్వు చెప్పినందుకు రైట్ అని చెప్పాను. రైట్, యు ఆర్ రైట్. పద కిట్టి, రైడ్ కి వెళ్దామా? నువ్వు అప్పటి నుంచి ర్యాలీ ర్యాలీ అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు? ఒక కిట్టిగా మారి కారు నడపడం చాలా బాగుంది. ఎదురుగా రెడ్ సిగ్నల్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వు. రూల్ బ్రేక్ చేయడానికి కదా రూల్స్ పెట్టారు. ఎముకలు కూడా విరగొట్టడానికే ఉన్నాయి అని పోలీసులు కూడా అంటారు. తను మన నందు. అవు, కారు నాపై నీరు కొట్టి తడిచిపోయాను. సోపే లేకుండా స్నానం చేశాను. నందు అందరికి మిత్రుడు, కానీ కిట్టీని తప్పించి. అవు, ఏంటిది కిట్టి? నువ్వు ఫ్రెండ్లకి సాయం చేయడంలో ఆలోచించవు కదా. అలాంటప్పుడు నువ్వు నందుకి ఎందుకు సాయం చేయలేదు? తన మీద నీళ్లు పడేలా చేసావు. మంచిదే కదా, నీళ్లు డబ్బులు పెట్టుకుంటున్నావు, తనకి ఫ్రీగా స్నానం చేయించాం. అరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అరేరి, తని ఎలా ఇక్కడికి రాగలిగింది? ఆలోచించు స్వీటీ, ఆలోచించు. ఓయ్ గురు, కున్ఫూలో నేర్చుకుంటాం. సి సి ఫు ఫు. నాకు తెలుస్తుంది కిట్టి, ఇది టూ టూ. చప్పట్లు. ఇందులో మన కిట్టి ఎవరు? నేనే కిట్టి. లేదు నేనే, లేదు నేను, లేదు నేను. అంటే నువ్వా కిట్టివి? అయితే నువ్వా కిట్టి? అదే కదా చెప్తున్నాను, నేనే కిట్టిని. ఒకవేళ తను నకిలీ కిట్టి ఏమో. తనే నిజమైన కిట్టి అని నీకెలా తెలుసు? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కొనసాగితే నిజమైన కిట్టి ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. నిజమైన కిట్టి ఎవరో ఇప్పుడే కనిపెడదాం. కిట్టి ఫేవరెట్ డ్రెస్ ని అల్మారాలో నుండి తీసుకొస్తే తానే నిజమైన కిట్టి. నా ఫేవరెట్ డ్రెస్ దొరికింది. నా ఫేవరెట్ డ్రెస్ ని తీసుకొచ్చేసాను. సైజ్ కు తగ్గ డ్రెస్ వేసుకోవాలంటే అందులో దాక్కోకూడదు. డ్రెస్ ని చూపించాలి, కానీ దాని పెట్టెను చూపించకూడదు. హాయ్, ఇది నా ఫేవరెట్ డ్రెస్. తనే చీటర్. హనీ బనీ, దయచేసి మీరైనా నా. ఏంటయ్యా బన్నీ, ఎందుకని ఇంతగా అరుస్తున్నారు? స్టాంప్ రాబోతుంది అందుకనే. మేము వెయిట్ ని ప్రొటెక్ట్ చేస్తాం బాబు. ఓయ్, అయితే నా ఇల్లు కూడా నేను ప్రొటెక్ట్ చేయాలి కదా. నువ్వు ఎలాగో వలలో ఉంటావు కదా, మరి నీ ఇంటిని ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోవాలి? అలాగే స్టామ్ వచ్చినా గానీ నీ ఇల్లు విరిగిపోతుందా ఏంటి? వాగడం కాస్త ఆపు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఉన్న బట్టలన్నిటినీ ఒకటిగా చేర్చి అన్నిటినీ చించేయండి. బట్టలన్నీ చింపేశాం చాలా. అరే, ఎందుకని మీరు బట్టలన్నింటినీ చించేశారు? ఇది నేను మా అక్క కదా చెప్పాను. అప్పుడే కదా మా మావయ్య కొత్త బట్టలు కొనిచ్చేది. ఓహో, ఏమిటి కన్ఫ్యూషన్? ఇంకా ఏమేమి చేస్తుందో తెలియడం లేదే. మీరు దయచేసి మాతో మాత్రమే మాట్లాడతారా? అలాగే, ఓకే, నువ్వు హోల్ చేయక. స్ట్రామ్ వచ్చిందంటే డ్యామ్లన్నీ పద్దలయ్యే అవకాశం ఉంది. అందువల్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తాయి. వరదొచ్చేసింది, పారిపోండి.
స్టామ్ వచ్చినట్టుగా ఉంది ఫ్రెండ్స్. లాలలాలలా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆడి ఆడి కిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి మన ఇంట్లోకి వచ్చేసింది. నా హృదయం వేగంగా కొట్టుకుంటోంది. ఆ, హృదయ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. నేను అలా ఊగాను కాబట్టి హృదయం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఆ, స్టామ్ నిజంగా చాలా భయంకరమైంది కిట్టి. ఆ, ఇది ఆ స్ట్రామ్ కాదు, బయటికి రండి. మీ ఇల్లు స్ట్రామ్ వల్ల ఊగడం లేదు. ఈ ఏనుగుల ఊరేగింపు వల్లే మీ ఇల్లు ఊగుతోంది. మీరు అనవసరంగా భయపడ్డారు. నేనేమి భయపడలేదు కిట్టి. నేను దూకి దూకి యోగా చేశాను. సారీ, నేను స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నాను. సరే వదిలేండి, నేను నిజంగానే భయపడిపోయాను. ఇప్పుడేంటి అందుకు? ఈ రోజు నిజంగానే స్ట్రామ్ రాబోతుందట. టీవీ, రేడియో, ఇంటర్నెట్ అన్నిట్లో ఈ విషయాన్ని చెప్తున్నారు. సిటీయే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సబాష్ సబాష్ సబాష్. స్ట్రామ్ వస్తుందనగానే సిటీలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. కానీ వాళ్ళందరూ లక్ష్మి, మున్ని, షీలా, పింకీ అందరూ ఇక్కడికి రండి. తప్పించుకోవడానికి అతను అమ్మాయి పేర్లు పిలుస్తున్నాడు. కొట్టండి వాళ్ళని. ఈ పింకీ షీలా పంచర్ అయిపోయారు. వీళ్ళ నుంచి గాలి మాత్రం బయటకు వస్తుంది. ముని, కమ్ హియర్ అనడానికి తెలుగులో ఎలా చెప్పాలి? ఇలా రా. అయితే అక్కడికి వెళ్ళు. వెల్కమ్ టు లక్కీ డ్రా. అది ఎప్పటికీ అవ్వదు డ్రా. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. మీలో ఒకరు అవుతారు లక్కీ విన్నర్. వాళ్ళకి లభిస్తుంది డ్రీమ్ డే ని గెలిచే అవకాశం. డ్రీమ్ డే ద్వారా విన్నర్స్ కి మా తరఫు నుండి ఇచ్చే డ్రెస్ వేసుకుని మీకు ఏం కావాలనిపిస్తే అది ఫ్రీగా తినొచ్చు. దానితో పాటు విన్నర్స్ మా సూపర్ కార్ ని కూడా డ్రైవ్ చేయొచ్చు. తర్వాత రాత్రి పూల్ పార్టీలో కూడా వాళ్ళు పాల్గొనొచ్చు. 24 నా లక్కీ నంబర్. ఎందుకంటే నేను నిద్రపోయేది 24 గంటలు. నా అకౌంట్ లో 24 రూపాయలున్నాయి. అది కాకుండా జోర్దాన్ నన్ను చెప్పమని చెప్పినా నేను 24 నిమిషాలు ఆలోచించి కుదరదని చెప్తాను. చూసారా, నా నెంబర్ 99. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నిజం చెప్పాలంటే నేను ఎంత లక్కీ అయిన దాన్నంటే 2 సార్లు పాస్వర్డ్ ని గెస్ చేస్తాను. తర్వాత వైఫై కనెక్ట్ అవుతుంది. And the winner is number 99. హా, ఇది నా నెంబర్ 99. నేను గెలిచాను. అవును కిట్టి, నువ్వెందుకు భోజనాన్ని వృధా చేస్తున్నావు? మిగతా వాళ్ళ భోజనం తీసుకొని తినడం చాలా పెద్ద తప్పు.
అదేంటంటే అది అర్థమైపోయింది. ఈ రోజు కిటీకి డ్రీమ్ డే. మిగతా వాళ్ళ ప్లేట్ల నుంచి తినడం కిటీకి డ్రీమ్ అన్నమాట. ఆ, అదంతా నిజమే బెంజాయ్. ఈలోనా బెంటైనా అరే ఇంతకు నువ్వేం మాట్లాడుతున్నావు? డ్రీమ్ డే ఇలా మాట్లాడడం కిటీకి డ్రీమ్ అనుకుంటాను. ఆ, డ్రీమ్. అరే తన డ్రీమ్ వల్ల నా క్రీమ్ పోయింది. తనకేమైంది? దీన్ని ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చా? ఇది టేస్ట్ గా ఉందా లేదో చూస్తాను. లేదు, ఇది అంత టేస్ట్ గా లేదు. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మ ఊరేగింపు కోసం సూపర్ కార్ లో వెళ్ళబోతుంది. ర్యాలీనా? ఈ రోజు ఎక్కడో ర్యాలీ జరగడం లేదే. అరే రైడ్ కి వెళ్ళబోతున్నాను. రైడ్ ఏయ్ తనకి అర్థమయ్యేలా చెప్పు. నేనేం అర్థం చెప్పను, నాకే అర్థం కాకపోతే. డ్రీమ్ డ్రీమ్. కిటీకి ఇలాంటి డ్రీమ్ కూడా ఉందా? ఇలాంటిది నా డ్రీమ్ లో ఎప్పుడూ అనుకోలేదు. పెద్దోడా బ్రేక్ వేయి. అక్కడ చూడండి, ఆవిడ తనే కదూ. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా సంపాదిస్తే అది మీకు వంట పడుతుందా? ఫ్రెండ్స్, ఈ మోసగత్తినే మనం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం రండి. కానీ నేను నా యజమాని చెప్పిన పని కదా చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేయడానికి నా మనసు కూడా ఒప్పుకోవడం లేదు. అలా అంటే? ఎందుకంటే నా ఫేవరెట్ కర్ర ఆయన దగ్గరే ఉంది. అందువల్ల ఆయన చెప్పిన పనులన్నీ నేను చెయ్యాల్సి వస్తోంది. కర్ర తన చేతిలో ఉంది సరే, కానీ తను చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వినాలి? ఇంతకు ముందే పెద్దవాళ్ళు చెప్పారుగా, మన మనసుకు నచ్చింది ఎక్కడుంటే మనం అక్కడేనని. ఈ సామెతలన్నీ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారేమిటి ఈవిడ? నాకు గ్రీజ్ స్మెల్ వస్తోంది. ఆ మెకానిక్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. ఆరు, నువ్వెవరో మాకు తెలిసిపోయింది. మర్యాదగా తన కర్రని తనకి ఇచ్చేసేయ్. ఇప్పుడే ఇస్తాను. నా పేరు వారు. మిమ్మల్ని సాయంత్రం 6 వరకు కొడతాను. ఇంకా నా పేరు కూడా హనీ. ఇంకా ఇంకా దీని తర్వాత ఏం చెప్పాలో తెలియట్లేదే. ఏం చేద్దాం? నువ్వేదో ఒకటి ఫిలప్ చేసుకో. వావ్ తమ్ముడు, వన్స్ మోర్. ఇక్కడ ఏం కాన్సెప్ట్ జరుగుతోంది? వన్స్ మోర్ అని అడగడానికి తన చేతిలో ఉన్న కర్ర లాక్కో. ఇంకా నయ్యం కన్నా సార్ వాళ్ళ బాబాయ్య మనకి రేడియోని సరిచేసి ఇచ్చారు. లేదంటే ఇంతకు ముందు దీని నుంచి చాలా శబ్దాలు వస్తుండేవి. అవును, ఆ శబ్దం రేడియోలో వచ్చేటట్టు ఉండదు. బట్టలు ఉతికే శబ్దంలా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఇలాంటి ఆర్జే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు. నువ్వెందుకు అలా అంటున్నావు పెద్దోడా? ఆర్జే చెప్పారు మళ్ళీ రేపు కలుద్దామని. నేను పార్క్ వెళ్ళి వెయిట్ చేశాను, కానీ ఆర్జే పార్క్ వచ్చి నన్ను కలవనే లేదు. అబద్ధాలు చెప్పాడు. అంతే కదా, ఆర్జేలు అబద్ధం చెప్తున్నారు తమ్ముడు. నమస్కారం సోదర సోదరీమణులారా, మీకు ఒక రహస్యం తెలియాలా? అవునవును. అయితే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న జనాల నుండి కాస్త దూరంగానే ఉండండి.
రేడియోని మీ దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు రహస్యం ఏంటో చెప్పండి. రగస్యకి 5 సంవత్సరాలు. ఏంటి? రగస్య నా అన్న కూతురు. తనకిప్పుడు 5. అది మిమ్మల్ని తిరగనిచ్చి ఆ తర్వాత మీరే తిరిగిపోతారు. పెరుగుతున్న అలల్లో ఉన్న నీరు మిమ్మల్ని ఢీకొట్టి వెళ్ళిపోతాయి. స్టార్మ్ రాబోతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? కళ ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా ఎలా ఉంటుందో. మనం ఇంటికి వెళ్ళి స్టామ్ రావడానికి ముందే సురక్షితంగా ఉందాం. ఇంత త్వరగా స్టామ్ వచ్చేసిందో, పరిగెత్తండి. అరే, ఈ శబ్దం నా కడుపులను చూస్తోంది. పొద్దునుంచి ఖాళీగా ఉంది కదా. ఉదయం నుంచి పొట్ట ఖాళీగా ఉంది, పుట్టినప్పటి నుంచి బుర్ర ఖాళీగా ఉంది. ఎప్పుడైనా అది నిండిందో. మేమిప్పుడు ప్రమాదంలో ఉన్నాం. మీరే మమ్మల్ని కాపాడాలి. అలాగే చెప్పండి అక్క. నీ కంటికి అక్కలా కనిపిస్తున్నానా? లేదు, నేను అక్క అని పిలిచింది ఇంకొక ఫోన్ లో ఉన్న మా అక్కని. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. చెప్పండి పిన్ని. నన్ను చూసి పిన్నని పిలుస్తావా? ఓ సారీ, ఆ దెబ్బని చూసి నేను లిప్స్టిక్ అనుకున్నాను. సిటీలో స్టామ్ రాబోతోంది. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇలా చూడు, ముందు గ్లాస్ తో నీళ్ళు తీసుకో. తలకిందులుగా నిలబడండి. కానీ గుర్తుంచుకోండి, నీళ్లు మాత్రం కింద పోకూడదు. ఇప్పుడు వాటిని నేల మీద పోయి, ఇప్పుడు మాపు తీసుకొని ఇలా ఇలా శుభ్రం చెయ్యాలి. ఇక చూడండి, మావయ్య చాలా సంతోషపడిపోతారు అక్కయ్య. ఇక్కడ స్టామ్ రాబోతుందని చెప్తే మీ మామయ్య గురించి మాట్లాడతారేంటి? అరే, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ నేను మా అక్కయ్యతో కదా చెప్తున్నాను. అరే, మీ అక్క సంగతి పక్కన పెట్టు. ముందు మా సమస్యకు పరిష్కారం చెప్పు. అక్క, కాస్త హోల్డ్ లో పెట్టు. ముందు మీ ఇంట్లో వస్తువులన్నిటినీ అతికించండి. గమ్మ వేసి అతికించండి. అప్పుడే ఏ వస్తువులు కింద పడవు. నా టేబుల్ ఫ్రిడ్జ్ కింద పడిపోతుంది. నేల బద్దలు కొట్టుకొని మరి అవి కింద పడిపోతాయి. మిత్రులారా, మనం చాలా రోజుల తర్వాత డ్రైవ్ కి వెళ్తున్నాం కదా. సరిగ్గా చెప్పు జోర్దార్. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, తినాల్సిన సమయం. ఏంటి అనుమానమా? జాలీగా ఉంది, కానీ బాగా నిద్ర వస్తోంది. నేను కాసేపు నిద్రపోతాను. నూడిల్స్ తింటే ఎంజాయ్ చేస్తుంటే నువ్వు నన్ను శాండ్విచ్ చేసేస్తావా బన్నీ? బన్నీ, సీటు ముందుకు తొయ్యి. సారీ పప్పాట్. ఏంటి కొత్త హెయిర్ స్టైలా? సమస్య ఏం లేదు, నాకు అన్ని స్టైల్ సూట్ అవుతాయి. ఏంటి అనుమానమా? నా కంటికి సంతోషాన్నిచ్చేవి 1000 ఉన్నాయి. ఉందంటే సంతోషాన్నిచ్చేవి ఉన్నాయంటే ఉన్నాయి. ఆ 500 1000లో మీరు ఒకరా? అలా చూడు, కార్స్ వస్తున్నాయి. రోడ్డులో మేకులు పడే. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ఇలా చూసావా కర్రా, ఇది నా చేతుల్లో ఉంది. తర్వాత నీకే తెలుసు ఈ కర్ర ఎలా పనిచేస్తుందో. కాబట్టి నా మాటని నువ్వు ఖచ్చితంగా వినాలి. అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకని డాన్స్ ఆడుతున్నారు? బండి కూడా కలిసి ఆడుకోండి. మేము డాన్స్ చేయడం లేదు, టైర్ పంచర్ అయినట్టుగా ఉంది, అందుకే ఇలా ఆడుతున్నాం.
ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెందుకు రోడ్డు మీద నా కంటికి సంతోషాన్ని ఇవ్వడానికి 1000 మంది ఉన్నారు. మీ వల్ల నాకు కలిగిన ఇబ్బంది వల్ల నా మనసు చాలా బాధపడుతోంది. అందువల్ల ఈ బుక్కు బేగం చేసిన తప్పు వల్ల ఈ ప్యాకెట్ చినిగిపోయింది. వీళ్ళ కష్టాల గురించి చెప్తే అది వినే వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు అలా అలా బయటకు వస్తూ ఉంటాయనుకుంటా. క్షమించండి, ఇంతకు ముందే కట్టమని చెప్పినటువంటి విరిగిపోయిన మీ కారు నా వల్ల ఇంకా దారుణంగా మారిపోయింది. ఇది క్షమాపణ అడుగుతోందా లేక మనల్ని అవమానిస్తోందా? లేదు 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 లేదు, అవమానిస్తున్నాను. చినిగిపోయిన ఈ మొగ్గలో గింజలు 1000 ఉన్నాయి. ఇదిగోండి చాక్లెట్. ఇదెందుకు ఇచ్చావు? ఊరికే మీరు చేతులు చాపుతున్నారు కదా, నా దగ్గర ఏమైనా అడుగుతున్నారేమోనని ఇది ఇచ్చాను. హే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ పంచర్ వేయించుకుందాం? అందుకే నేనున్నాను కదా, నేను పంచర్ వేస్తాను, బాగా వేస్తాను. నా పేరు వారు, నేను 6 గంటల వరకు పని చేస్తాను. మంచి పని. మన బండి 7ంటికి పంచర్ అవ్వలేదు, ఎందుకంటే ఈయన 6 వరకే పని చేస్తారంట. ఇలా నవ్వుతూ ఉంటారా లేక తన గ్యారేజ్కి వెళ్ళి మనం బండి సరి చేయించుకుందామంటారా?